వెబ్‌కామ్ ప్రైజెస్ అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. మనకి బిఫోర్ కోవిడ్ ఒక రేట్లు ఉండేవి. ఆఫ్టర్ కోవిడ్‌లో అయితే ఇంకో రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు వెబ్‌కామ్ కొనకుండా మీ ఇంట్లో ఏదో ఒక పాత మొబైల్ అయితే ఉంటుంది కదా! దాని కెమెరా పనిచేస్తే సరిపోతుంది. అలాంటి మొబైల్‌ని మీరు వెబ్‌కామ్‌లో ఎలా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో, 3 ఈజీ స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. మీకు కెమెరా పనిచేసే ఒక్క మొబైల్ ఉంటే సరిపోతుంది. సో, ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే మొబైల్‌ని మీరు వెబ్‌కామ్‌లో యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్లో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఐఆర్ఐయుఎన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఐరియన్ అని. ఆ ఐరియన్ వెబ్‌క్యామ్ అనే యాప్‌ని ఎక్కించుకుంటే సరిపోతుంది. మీరు ఇంకేం చేయక్కర్లేదు. 3 MB మాత్రమే ఉంటుంది యాప్. సో, సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే మీరు మీ పీసీలోకి కానీ ల్యాప్టాప్కి కానీ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇందాక మీరు ఏదైతే యాప్ ఎక్కించుకున్నారో ఆ స్పెల్లింగే మీ సెర్చ్లో అయితే సెర్చ్ చేయండి. మీకు ఇలాంటి ఒక పేజ్ అయితే వస్తుంది. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు చూస్తే కనుక వెబ్‌క్యామ్ ఫర్ విండోస్ అని ఉంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఒక చిన్న ఫైల్, అది కూడా ఒక 5 MB ఉంటుంది. అలాంటి ఒక ఫైల్ అనేది మీ పీసీలో కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే మీ ఫోన్లో ఒక యాప్ ఎక్కించాం అండ్ మీ ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ ఒక యాప్ ఎక్కించాం. సో, ఈ 2 యాప్స్ మనకైతే కంబైన్ అయ్యి మనకైతే పనిచేస్తాయి అనమాట. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక నాకు ఇన్స్టాల్ అయిపోయింది. అక్కడ మీరు చూస్తే 2 కండిషన్స్ అడిగింది. నెంబర్ 1 ఏంటి అంటే మీ ఫోన్లో కూడా ఈ యాప్ని ఓపెన్ చేసి పెట్టండి అండ్ మీ ఫోను మీ ల్యాప్టాప్ ఈ 2 ఒకటే వైఫై మీద కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది మెయిన్ మస్ట్ పాయింట్, అందరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మీ ఇంట్లో వైఫై లేకపోతే హాట్స్పాట్ ఏదో ఒకటి మీరు వర్క్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో అదే మీ ఫోన్ దానికే కనెక్ట్ అయ్యాలి, మీ కంప్యూటర్ కూడా దానికే కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడైతే నేను నా ఫోన్లో అయితే ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తాను. సో, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కింద మీరు చూస్తే సెట్టింగ్ సింబల్ ఉంది కదా, సో దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు అక్కడ కెమెరా అని ఉంటుంది. మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకుంటారా, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. అంటే మీ ఫోన్లో ఎలాంటి కెమెరాతో మీరైతే వెబ్‌క్యామ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కెమెరాని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు స్టెప్ 2 అయితే అయిపోయింది మనకి. మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఈ సెట్టింగ్ మార్చడం. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ మీరైతే యూజ్ చేసేసుకుంటామే అనమాట. సో, మీరు అయితే చూడొచ్చు నా ఫోన్లో అయితే ఒక వీడియో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆటోమేటిక్గా మొత్తం నేను ప్రాసెస్ అంతా చేసేసాను కాబట్టి నా ఫోన్ కెమెరా యూజ్ చేసుకుని మీరైతే చూడొచ్చు నా పీసీలో ఏ విధంగా కనబడుతుందో. నేను ఫోన్ని పట్టుకున్నాను, కీబోర్డ్ని అయితే చూపిస్తున్నాను. సో, మీకు అదే అక్కడైతే కనబడింది. సో, అక్కడ ఏంటంటే మీరు కీబోర్డ్ చూపించకుండా మీ ఫేస్ని చూపించుకోండి. సో, ఇప్పుడు నేను ఫేస్ చూపించట్లేదు మీకు కీబోర్డ్ అయితే చూపించాను. మీరేం చేస్తారంటే ఎక్కడైనా ఒక స్టాండ్ మీద పెట్టుకోండి, ట్రైపాడ్ మీద కానీ ఎక్కడో అక్కడ పెట్టుకుంటే ఏంటంటే మీ ఫేస్ అనేది కనబడుతుంది. ఇలా ఈజీగా మీ ఇంట్లో పనికిరాని ఒక మొబైల్ని తీసుకుని మీరైతే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా పనిచేస్తుందో జూమ్లో చూపిస్తాను చూడండి. జూమ్లో అయితే నేను ఒక మీటింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత కింద స్టార్ట్ వీడియో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా ఐరియన్ వెబ్‌క్యామ్ అని అదే చూపించింది. మీరు ఏమీ చేయక్కర్లేదు. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే పైన మీరు చూడొచ్చు నాదైతే వీడియో అనేది ఆన్ అయిపోయింది. ఇంతే. మీరు 2 డివైస్లు ఒకే వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలి అండ్ రెండిట్లో ఒకటే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం మీరు 2 ఒకేసారి ఓపెన్ చేయాలి. ఈ 3 స్టెప్స్ మీరు పాటించండి. మీ ఇంట్లో పనికిరాని మొబైల్ని కూడా మీరు ఒక మంచి పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది పద్దాక వెబ్‌క్యామ్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎమర్జెన్సీ టైంలో అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు వెబ్‌క్యామ్ కొనుక్కోవచ్చు. మంచి వెబ్‌క్యామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి అయితే కొనుక్కోవచ్చు అనమాట. అది గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిద్ది ఖచ్చితంగా. సో, కుదిరినంతవరకు అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తూ ఉంటాను. సో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.